వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మూడోసారి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ధ్యానిస్తున్నాం. సో గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించడం అనేది మనం చూసుకుంటూ ఉన్నాం. సో ఆ క్రమంలోనే రక్తం అన్ని విషయాల్లో మనకి, యేసు రక్తం మనకు అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తూ జయ జీవితం, అదొక శోధనని జయించే జీవితం, గెలుపొందే జీవితం, దేవుడు రక్తాన్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే అన్ని విషయాల్లో మనం జయించేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో కూడా మనం ఓడిపోకుండా, ఏ శోధనకు కూడా ఓడిపోకుండా, ఏ శ్రమకు కూడా లొంగిపోకుండా అన్ని విషయాల్లో మనం గెలిచేదానికి యేసుక్రీస్తు రక్తం సహాయం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కినో పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి, శోధనలు అనేవి వస్తూ ఉంటాయి, టెస్ట్స్ ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి. ప్రతి బిలీవర్కి ఉంటాయి అన్నమాట. ప్రతి బిలీవర్కి పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అదొక దేవుడు పెట్టే పరీక్ష ఉంటుంది, సాతాను పెట్టే శోధన అనేది ఉంటుంది. అయితే పరీక్షలో పాస్ అవ్వాలి, శోధనని జయించాలి. పరీక్షలు ఏం కావాలి? పాస్ అవ్వాలి, శోధనలో జయించాలి. ఇప్పుడు శోధనలో జయిస్తే దాన్ని కూడా దేవుడు మనం గెలిచినట్లుగాను, దాని ద్వారా మనకి బహుమానం రావాలని దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. సో సాతానికి మనకి బాగా తెలిసింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఓటమి వెంబడి ఓటమి ఆ వ్యక్తులకు కానీ క్రైస్తవులకు కానీ చవి చూపించగలిగితే వాళ్ళు అట్లనే ఉండిపోతారు, వాళ్ళు వర్ధిల్లరు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఉండిపోతారు అని ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో శోధనని తీసుకొని వచ్చేసి పడేసేలాగా, మనం సాతాను శోధనకి లొంగిపోయేలాగా ట్రై చేసే వ్యక్తి ఎవరంటే సాతాను. అయితే ప్రతి శోధనని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ మనం జయించగలిగే ధన్యత, ఆధిక్యత దేవుడు ఆయన వాక్యంలో మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయం మనకి తెలిసి ఉండాలి. అయితే పునరుద్ధానంలో అందరం కూడా ల్యాబ్ పడతాం. మృతుల పునరుద్ధానం నుంచి మనందరం కూడా ల్యాబ్ పడతాం. మనల్ని అందరినీ పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత మన్ను కలిసిపోతుంటుంది. సో ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే పునరుద్ధానం అప్పుడు దేవుడు రిజరక్షన్ పవర్ తోటి, పునరుద్ధాన శక్తితోటి మళ్ళీ తిరిగి లేపేటప్పుడు కూడాను అందరూ ఒకేలాగా లేపబడరు. అందరూ ఒకేలాగా లేపబడరు. అయితే ఈ దేవుడు పునరుద్ధాన శక్తితో లేపేదాన్ని బట్టి గ్రేడింగ్ అనేది ఉందన్నమాట. ఏముంది? గ్రేడింగ్ అంటే లేపబడేటప్పుడు అందరం కూడాను జ్యోతుల్లాగా కనిపిస్తాం. అవునా కదా? అవునా? స్పిరిట్ సోల్ బాడీ, పునరుద్ధానమైన రిజరక్టెడ్ బాడీస్ దేవుడు మనకి ఇస్తాడు. గ్లోరిఫైడ్ బాడీస్ మనకు ఆపాదించబడతాయి. ఇదే బాడీ అదోహందా దీనికి మహిమ అనేది యాడ్ చేస్తాడు దేవుడు. అదోహందా ఇది మన్ను కలిసిపోయిన తర్వాతకి మళ్ళీ ఆ ఫ్లెష్ అంతా వచ్చి అతుకోడే స్పిరిట్ అనేది మన ఆత్మలో మనం ఎంటర్ అవుతాం. అయితే మహిమ అనేది దేవుడు ఆపాదిస్తాడు. ఈ మహిమ అనేది ఆపాదించబడిన దాన్ని బట్టి ఇమ్మోర్టాలిటీ, ఇంకా చనిపోరు. అదోహందా ఇంకా ఆ శరీరానికి చావు అనేది లేదు. అప్పుడు మట్టి దేహాలుగా కాకుండా మహిమ దేహాలుగా మార్చబడతాయి. అర్థమవుతుందా? ఫ్లెష్ దేహాలుగా పిలువబడడం, మహిమ దేహాలుగా గ్లోరిఫైడ్ బాడీస్ మనం కలిగి ఉంటాం అన్నమాట. అయితే దాన్ని దేవుడు గ్లోరిఫై చేస్తున్నాడు. ఎందుకంటే సిలువ మీద రక్తంతో దేవుడు శరీరాన్ని కూడా విమోచించాడు కాబట్టి. సిలువ మీద హల్లెలూయా. భూమి నుంచి మన్ను తీసి ఆదాముని దేవుడు తయారు చేశాడు కాబట్టి, భూమి నుంచి మన్ను తీసి ఆదాముని దేవుడు తయారు చేశాడు కాబట్టి భూమి చాప్టర్ క్లోజ్ అయ్యే వరకు, ఏంటిది భూమిని మొత్తం క్లోజ్ చేసే వరకు, అంతేనా? దాని అర్థం భూమిని క్లోజ్ చేసే వరకు
ఈ మన్ను అనేది ఉంటుంది కాబట్టి అదొకదా, అందుకే ఇంకా మనం మనలో ఉన్నాం అన్నట్లు అదొకదా. దీన్ని కూడా కంప్లీట్గా క్రయధనం మూల్యం చెల్లించబడింది కాబట్టి మన శరీరాన్ని కూడా దేవుడు ఎట్లా రెడీమ్ చేయాలో, పునరుద్ధరిస్తే ఎట్లయితే మళ్ళీ తను సొంతం చేసుకోవాలో దానికి చెల్లించాల్సిన మూల్యం కూడా చెల్లించేసాడు కాబట్టి అర్థమవుతుందా. ఇంకా భూమి వస్తుంది, దాని చాప్టర్ వస్తుంది అన్నప్పుడు దేవుడు మళ్ళీ మనకి గ్లోరిఫైడ్ బాడీస్ ఆపాదించేసి డిస్కనెక్ట్ చేస్తాడు. దేనితోటి? భూమి లయం అయిపోతుంది కాబట్టి భూమికి సంబంధించింది ఏది మన బాడీకి ఆపాదించబడకూడదు కాబట్టి మన గ్లోరిఫై చేసేసి భూమి అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. అయితే ఈ లేపబడేటప్పుడు, పునరుద్ధాన శక్తితో లేపబడేటప్పుడు, మనం గ్లోరిఫైడ్ బాడీస్తో లేపబడేటప్పుడు జ్యోతుల్లాగా కనిపిస్తాం. అందరూ లైట్ లాగా కనిపిస్తారు అన్నమాట. ప్రసన్న అన్న వెలిగిపోతూ ఉంటాడు, అబ్రహం అన్న వెలిగిపోతూ ఉంటాడు, ఐజక్ అన్న వెలిగిపోతూ ఉంటాడు, అట్లా అక్కలు వెలిగిపోతూ ఉంటారు. అట్లా అదోహందా జ్యోతుల్లాగా కనిపిస్తాం అన్నట్లు ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంటుంది. అదోహందా సుప్రజ అక్క, కేరేమ అక్క, అన్న అని తెలుస్తుంది. ఐడెంటిఫికేషన్ అని తెలుస్తుంది అనమాట. జ్యోతుల్లాగా కనిపిస్తాం, వెలుగు సంబంధులం కాబట్టి జ్యోతుల్లాగా కనిపిస్తాం. హల్లెలూయా. అయితే అందరూ కూడా సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉండదు. అందరికీ కూడా ఒకే రకమైన ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉండదు. అర్థమైందా? కొన్ని 50 వాట్ బల్బ్స్ ఉంటాయి, కొన్ని 100 వాట్ బల్బ్స్ ఉంటాయి, కొన్ని 1000 వాట్ బల్బ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అప్పుడు ఆ వాటేజ్ని బట్టి ఏమైందంటే అది ఇచ్చే వెలుతురు అనేది తేడా ఉంటుంది అనమాట. డిమ్ లైట్ ఉంటుంది. అర్థమవుతుందా? జీరో క్యాండిల్ అంటారు కదా, జీరో క్యాండిల్ ఉంటాయి. బెడ్ ల్యాంప్స్ ఉంటాయి, చాలా తక్కువ వెలుగుతాయి. దూరంగా వెళ్ళే కొద్దీ దాని వెళ్తారు అంతగా రాదు. అదొస్తుంది. అట్లాగే ట్యూబ్ లైట్స్ ఉంటాయి, అట్లాగే మన ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. వాటేజ్ పెరిగే కొద్దీ కూడాను వాటి వెలుతురు బ్రైట్నెస్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. పునరుద్ధాన శక్తితో లేపబడేటప్పుడు మళ్ళీ శరీరాలు అతికించబడి మళ్ళీ ఈ దేహాలతో మహింపరచబడిన దేహాలతో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడాను అందరూ మీకు విజువల్స్ అనమాట. జ్యోతుల్లాగా లేస్తుంటారు అనమాట. ఇది చూస్తుంటారు కదా, ఈ బొమ్మ చూస్తుంటారు కదా, జ్యోతుల్లాగా లేస్తుంటారు అనమాట. అయితే అక్కడ మనం బాగా గమనించిందంటే అందరూ ఒకే రకమైన లైట్లో లేస్తుంటారు. అదవుతుందా? వాస్తవానికి ఒకే రకమైన వెలుతురుతో అందరూ బయటికి రారు, అందరూ పైకి రారు అన్నట్లు. అర్థమవుతుందా? కొందరు లైట్గా అందరూ కూడా వెలుతురు జ్యోతుల్లాగే కనిపిస్తారు అన్నమాట. కొందరు చాలా బ్రైట్గా ఉంటారు, కొందరు కొంచెం బ్రైట్గా ఉంటారు, కొందరు కొంచెం డిమ్గా ఉంటారు, కొంచెం మొత్తం లైటే జ్యోతే. అర్థమవుతుందా? కాకపోతే వెలుగు విషయంలో అది చిమ్మే వెలుగు విషయంలో స్థాయి అనేది, గ్రేడింగ్ అనేది ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. దేన్ని బట్టి ఈ లైట్ ఇంటెన్సిటీ, ఈ వాటేజ్ అనేది డిసైడ్ అవుతుంది అని అంటే, దేన్ని బట్టి ఎవరికి ఎక్కువ లైట్తో పైకి లేస్తారు, ఎవరు తక్కువ లైట్తో పైకి లేస్తారు అంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు కొందరు తక్కువ బ్రైట్నెస్తో పైకి లేవాలి, కొందరు కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఎందుకు లేస్తారు అని అంటే, ఎవరైతే ఎక్కువ బ్రైట్నెస్తో లేస్తారో వాళ్ళు కొంచెం హై పొజిషన్లో ఉంటారు పరలోకంలో. ఎవరైతే కొంచెం తక్కువ లైట్లో ఉంటారో వాళ్ళ హై లైట్, ఎక్కువ వెలుతురు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళ కింద స్థాయిలో వెళ్ళుంటారు అన్నమాట. పరలోకంలో అందరూ సమానమేం కాదు, పరలోకంలో అందరూ సమానం కాదు. అదే కొందరు రూల్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు పరిచయం చేసే వాళ్ళు ఉంటారు, కొందరు రకరకాల పోస్ట్స్, రకరకాల ఉద్యోగాలు, రకరకాల స్థాయిలు అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఏ స్థాయి అనేది జగత్తు పునాది వేయబడకముందు, మునుపు నిత్యత్వానికి దేవుడు ప్లాన్ చేసిన దేవుడు కాబట్టి, ముందుగా డిసైడ్ చేశారు కాబట్టి, ఇప్పుడు దేవుడు భూమి మీద పరిచయం చేసేదాని కొరకు కొన్ని పిలుపులతో మనిషిని పిలుస్తాడు. నిన్ను పాస్టర్గా పిలుస్తున్నాను, నిన్ను సువార్థికుడిగా పిలుస్తున్నాను, నిన్ను విజ్ఞాపన చేసే మనిషిగా పిలుస్తున్నాను, నిన్ను సువార్థికునిగా పిలుచుకుంటున్నాను, నేను అపోస్తలుగా పిలుస్తున్నాను. దేవుడు పిలుచుకుంటాడు. పిలుపుని దేవుడు మళ్ళీ తిరిగి తీసుకోడు. వద్దులే సారి తూచ్ అని అంటే దేవుడు మళ్ళీ ఒకసారి దేవుడు పిలిచాడంటే నిత్యత్వానికి ఆ పిలుపు ఉండిపోద్ది అనమాట. అందుకే ఇప్పుడు దేవుడు నన్ను పాస్టర్గా పిలిచాడు అనుకోండి, నేను వినలేదు, దేవుడు పిలుపు నాకు అర్థం కాలేదు, నేను గ్రహించలేదు, వినే స్థితిలో నేను లేను, కానీ దేవుడు నన్ను జగత్తుపునాది వేయబడడానికి పాస్టర్ గారు నిర్ణయించి ఉన్నాడు అనుకోండి, నేను ఆ ధ్యాసలోకే వెళ్ళకుండా దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రక్షణలోకి నడిపించి నాలో ఆత్మకార్యం జరిగించి నేను బాప్తిసం తీసుకొని గుడికి వెళ్తుండగా, సహవాసంకి వెళ్తుండగా క్రమేపీ నాలుగు ఆత్మకార్యం జరిగి పిలుపు అనేది నాకు అర్థమవుతుంది, పిలుపు అనేది నాకు తెలుస్తుంది, అవగాహన వస్తాం. దేవుడు నన్ను పరిచర్యగా పిలుస్తాను అని తెలుస్తుంది అనమాట. అప్పుడు పిలుపుకి సమర్పించుకుంటాం. దేనికి సమర్పించుకుంటాం? పిలుపుకి సమర్పించుకుంటాం. అదోహందా? పిలవకుండా సమర్పించుకుంటే పెద్దగా ఏం ఒరిగేది లేదు. పిలవకుండా సమర్పించుకుంటే పెద్ద ఒరిగేదేమి
లేదు. హల్లెలూయా. అందుకే దేవుని నడిపింపుని గ్రహించగలిగే స్థితిలో మనం ఉండాలి. ఏ పిలుపుతో దేవుడు నన్ను పిలుస్తున్నాడు మనం తెలుసుకుని దానికి ప్రయాసపడాలి, ప్రాకులాడాలి. హల్లెలూయా. నా పని ఏంది, నా చిత్తమైంది, నా పని ఏంది, నీ చిత్తమైంది, నా పని ఏంది అనే ధ్యాసలో మనం ఉండాలి. ఇప్పుడు నేను ఇవన్నీ ధ్యాసలో లేను, నేను పాస్టర్గా పనే చేయలేదు భూమి మీద, దేవుని పిలుపు నాకు వినపడలా, నేను ఆ గ్రహింపులో లేను, నా జీవితం అంతా అయిపోయి చచ్చిపోయిన తర్వాతకి డబ్బును నమ్ముకున్నాను, రక్షణ బట్టను బాప్తీసం తీసుకున్నాను, కానీ నేను పరిచర్య ఏం చేయలేదు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాతకి దేవుడు ఈ అతను పిలిపోయింది అని అంటాడు పక్కన ఉండే ఎవరో ఒకరిని. అదోహనా అతను పాస్టర్ పిలుపు ప్రభా అని అనుకోండి. నువ్వు పాస్టర్ పని చేయలేదే. అవును ప్రభా చేయలేదు. నేను ఈ పిలుపుతో పిలుచున్నానే అంటే, అరే సరిగా పని చేయలేదే, సరేలే మళ్ళీ చూస్తావు లేవుండి అంటాడు అన్నట్లు. అదోహనా ఈ పిలుపును గ్రహించి ఎవరైతే బాగా ఆయన పిలుపులో వాడబడి ఆయనకి నమ్మకంగా పనిచేస్తారో, ఆయన పిలుచుకున్న పిలుపులో, అదోహనా వాళ్ళకి బల నమ్మకమైన ఇవన్నీ పదాలన్నీ ఉంటాయి అన్నట్లు. అయితే ఈ వెలుతురుకు సంబంధించి పునరుద్ధానంలో మనం లేపబడేటప్పుడు అందరూ కూడా ఏక వెలుగుతో లేపబడరు కాబట్టి కొందరు తక్కువ బ్రైట్నెస్తో, కొందరు ఎక్కువ బ్రైట్నెస్తో కూడా దట్ లైట్ ఈస్ గ్లోరీ. ఆ వెలుతురు ఏంటంటే, ఆ లైట్ ఏంటంటే గ్లోరీ అనమాట. కొందరు తక్కువ గ్లోరీతో, కొందరు ఎక్కువ గ్లోరీతో, కొందరు మీడియం గ్లోరీతో రకరకాలుగా అందరూ పైకి లేస్తూ ఉంటారు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, CLJCలో అందరూ ఒకే లైట్లో లేవాలంటే చాలా పనులు చేయాలి. హల్లెలూయా. సో అప్పుడు అరే నాకు తక్కువ లైట్ ఉంది, నాకు ఎక్కువ లైట్ ఉంది అని అనుకునే అంత ఫీలింగ్స్ అవన్నీ కూడా ఏమి ఉండవు అప్పుడు. అర్థమైందా? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు మనం లేస్తాం, నీ ఇష్టం అయినా ఏమి ఇస్తే అది ఏం చేస్తే అన్నట్టు ఉంటాం అన్నట్లు. అక్కడంతా అలగటాలు, దేవుడి దగ్గర అలగట, నాకు తక్కువ లైట్ వచ్చింది, నాకు కొంచెం లైట్ అని చెప్పి అలగటాలు. అర్థమైందా? చిన్నప్పుడు అభిషేకం ఇస్తే తీసుకోలేదు కదరా అంటాడు. అభిషేకిస్తే నేను రకరకాలు చేసిన అయినా అంటాడు అన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం బతుకులు ఆడుకొని అర్జీలు పెట్టుకొని రికమెండేషన్లు పెట్టి లైట్ పెంచమంటే పెంచుకోలేమన్నట్లు. అయితే ఈ లైట్ ఫ్యాక్టర్ అనేది ఎవరు ఎక్కువ బ్రైట్గా ఉంటారు అని అంటే, భూమి మీద జయ జీవితం ఎవరు జీవిస్తారో వాళ్ళు బ్రైట్గా పైకి లేస్తారంట. హల్లెలూయా. ఎవరు ఊరికే పడిపోతూ ఊరికే పట్టం లేయటం, శోధన రావడం, పడిపోవడం, మళ్ళీ శోధన రావడం, పడిపోవడం, పట్టం లేయటం, దానికి సర్దిపుచ్చుకోవడానికి రీతి మొదటి 7 సార్లు కూడా మళ్ళీ లేస్తామని చెప్పుకోవడం, చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. లేస్తారు పైకి, తక్కువ లైట్తో లేస్తారనమాట, తక్కువ వెలుతురుతో లేస్తారనమాట. హల్లెలూయా. ఎక్కువ వెలుతురు ఎక్కువ మందికి ఆసరా ఇవ్వగలుగుతుంది. అవునా? ఎక్కువ వెలుతురు ఎక్కువ వెలుతురు కింద ఎక్కువ పని జరిగేదానికి ఆస్కారం ఉంది, తక్కువ వెలుతురు కింద తక్కువ పని జరిగేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. పరలోకంలో గ్రేడింగ్ అనేది బట్టల్లో కూడా తేడాలు ఉంటాయి, వస్త్రధారణలో కూడా తేడాలు ఉంటాయి. అందరికీ తెల్లంగి ముద్ర పొందిన శుద్ధులందరూ అంగి తెల్లదే, కిరీటాలు మారుతాయి. అంగి తెల్లదే, కిరీటాలు మారుతాయి. హల్లెలూయా. ఏ వర్గ విభేదాలు లేవు అనుకోవద్దండి పరలోకంలో. అదేవిధంగా రకరకాల కొంతమంది బాగా కష్టపడి దేవుడి పరిచయంలో పనిచేసి పైకి వెళ్ళిన తర్వాతకి వేరే రకం లగ్జరీ అనుభవిస్తారు. అదేవిధంగా ఇక్కడ పెద్దగా దేవుడు లేదు, ఏముందిలే నేను నా క్రిస్టియన్నే, ఓకే నమ్ముకున్నాను అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. హల్లెలూయా. నొప్పి ఏమి ఉండదు, ఆ సాక్రిఫైస్ చేసే నొప్పి ఏమి ఉంటుంది అన్నట్లు. అర్థమైందా? పైన చాలామంది ఉంటారు, మనం కింద స్థాయి పనులాగా ఉంటాం. ఎక్కువ లైట్ అనుకోండి, ఆ లైట్ కింద ఎక్కువ పని జరిగేదానికి ఆస్కారం, తక్కువ లైట్ అనుకోండి తక్కువ పని జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. జ్యోతుల్లాగా లేస్తాం, జ్యోతుల్లాగా ఉంటాం. అయితే ప్రతిసారి శోధన వచ్చేటప్పుడు పడిపోతూ అదొక జై జీతం అంతగా జీవించలేకపోతున్నారు అనుకోండి, తక్కువ లైట్తో లేస్తారంట పునరుద్ధానంలో. ప్రతిసారి శోధన రావడం జయిస్తూ రిపీటెడ్గా జయం జరుగుతుంది అనుకోండి, ఇట్లా విజయం ఇట్లా జరిగే కొద్దీ గెలిచే వాళ్ళకు ఎక్కువ బ్రైట్నెస్తో లేస్తారన్నమాట. ఎందుకని? భూమి మీద పరలోకానికి సంబంధించి జరిగిన ట్రైనింగ్లో వీళ్ళు నెగ్గారు కాబట్టి. హల్లెలూయా. భూమి మీద పరలోకానికి సంబంధించిన దేవుని చిత్తానికి సంబంధించి, దేవుని ప్రణాళికకి సంబంధించి, యుగాలకి సంబంధించి భూమి మీద జరిగే ట్రైనింగ్లో అదొక శోధనలు ఎట్లా వస్తాయి, ఏ రకంగా వస్తాయి అని వీళ్ళు ఎదుర్కొని వాటన్నిటి జయించారు కాబట్టి, రాటుదేలుంటారు కాబట్టి, అదొక పట్టు అనేది వస్తుంది కాబట్టి, ఆత్మలో బిర్రు అనేది ఉంటుంది కాబట్టి, పరలోకంకి వెళ్ళిన తర్వాతకి పెద్ద పెద్ద పనులు దేవుడు వాళ్ళ చేతిలో పెడతాడు. హల్లెలూయా.
భూమి మీద అంతా ఖాళీగా ఉంటాను, నేను ఊరికే ఓడిపోతాను, పండుకొని నిద్రపోతాను, పరలోకంకి వెళ్తే బాగా కష్టపడతాను అంటే ఉత్తిదే. అదే పెత్తనాలు ఏం రావు. పరలోకంకి వెళ్తే అట్లాంటి వాళ్ళకి పెత్తనాలు రావు, పనులే వస్తాయి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు బాగా పని చేస్తారో వాళ్ళకి అక్కడ బాగా పెత్తనం అనేది వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఎవరు బాగా పెత్తనాలు చేస్తారో అక్కడ బాగా సాక్రిఫైస్ చేస్తుంటుంది. పరలోకంకి వెళ్ళి చూడడం కొంతమంది చాలా చర్చిల్లో సెక్రటరీలు ట్రెజర్లు అంతా కూడా చిమ్మే పని ఊడ్చే పని చేస్తూ ఉంటారు. ఏడా పరలోకంలో అక్కడ చేయితే ఏముండదు కదా, క్షయత ఉండదు కదా, ఏం ఉండాలి, ఏం చిమ్మాలి, ఎత్తి పెడతాడు ఏదో ఒకటి, చిమ్మేదానికి ఊడ్చేకి ఏదో ఒక పని ఇస్తాడు. ఆడ ఏముండదు చూడమంటాడు దేవుడు. అప్పుడేం చేస్తాం? ఏముండదు, ఇల్లు చిమ్మంటాడు. ఏం చేస్తాం ఇప్పుడు? ఏం లేదు కదా ప్రభా, మొత్తం బంగారం ఏముంది కింద అంతే, ఒకసారి ఊడు అంటాడు. చెప్పింది చేయాలి అంతే, ఇంకేం ఆప్షన్స్ లేవు. అదే ఇక్కడ పదవులు కోరుకునే వాళ్ళు అక్కడ చాకరీ చేస్తుంటారు అనమాట. అదే ఇక్కడ చాకరీ చేసేటోళ్ళు అక్కడ పదవులు అనుభవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారికి చాలా రకమైన శోధనలు వచ్చాయి. అర్థమైందా? అయితే పౌలు గారు ఏం చేశాడంటే రకరకాల పరిస్థితుల్లో శోధనల్ని బాగా జయించాడు. హల్లెలూయా. పరలోకంలో ఇప్పుడు పౌలు గారి పోస్ట్ ఏంటంటే, ఇప్పుడు టక్ 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 వికెట్లు రాలుతుంటాయి కదా, వికెట్ రాలే కొద్దిగా నేరుగా పరలోకంకి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు ఆత్మ తూకం ఉంటుంది అనమాట. ఆత్మ తూకం వేస్తారు. నేను ఉపమానంగా చెప్తాను. ఆత్మ తూకం వేస్తే వీళ్ళకి వాక్యం ఎంత తెలుసు, వీళ్ళకి వాక్య జ్ఞానం, వాక్య ప్రత్యక్షత ఎంత ఉందని అక్కడ టెస్ట్లు ఏం పెద్దగా ఏం జరగమాట, చూడంగానే తెలిసిపోద్ది అనమాట. అర్థమైందా? వీళ్ళందరూ ఉంటారంట, పేతురు, యోహాను, వీళ్ళందరూ టీచర్లు అనమాట. పౌలు గారు ఒక పెద్ద టీచర్ అనమాట అక్కడ. అయితే పౌలు గారు కూర్చోబెట్టి వాక్యం చెప్తా ఉంటాడు అనమాట. వాళ్ళకి వాక్యం నేర్పిస్తూ ఉంటాడు. పరలోకంకి వెళ్ళంగానే పరలోక వీధులు అంతా షికారులు పిక్నిక్లు అనుకోవద్దండి. పరలోకంకి వెళ్ళంగానే షికారులు పిక్నిక్లు మనకి ఇంకా అంతా అవన్నీ ఏమనుకోవద్దు. పరలోకంకి వెళ్ళి వెంటనే అందరికి బైబిల్ ట్రైనింగ్ అంట. ఇప్పుడు కూడా బైబిల్ ట్రైనింగే జరుగుతుంది పైన చాలామందికి. అర్థమైంది. ఎందుకంటే బైబిల్ తెలియదు, చాలా చదవలేదు, వాక్య ప్రత్యక్షత లేదు, ఆత్మ నడిపింపు లేదు. అర్థమైందా? వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఫస్ట్ వాక్యం నేర్పిస్తారంట. ఏమి నేర్పిస్తారంట? ఎసిడ్ ప్లాంట్ ఇస్తారు. పరలోక దర్శనం వెళ్ళినప్పుడు కూడా పౌలు గారు కొంచెం పొట్టైనా అంట, టేబుల్ మీద కూర్చొని ఒక బల్ల మీద కూర్చోండంట, కాళ్ళు కూడా కిందకి అందలేదంట, కూర్చొని అందరూ కూర్చోవాలంట, వాళ్ళకి వాక్యం నేర్పిస్తా ఉన్నాడంట. ఇది ఇట్లా నేను ఇక్కడ ఇది చెప్పాను, నువ్వు కదరా దీని గురించి తప్పు బాధ చేసింది బాగా ఈనాడు అంటాడంట. నువ్వు కదా నేను చెప్పింది ఇది తప్పుడు బాధ చేస్తా ఉన్నావు, భూమి మీద వచ్చినావు కదా, నేను చెప్పింది అది కాదు, నేను చెప్పింది ఇది, ఆత్మ నడిపింపు కావాలని చెప్పి అందరికీ బాగా వాక్యాన్ని అంతా నేర్పిస్తూ ఉంటున్నట్లు. హల్లెలూయా. థ్యాంక్స్ బి టు గాడ్. పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు మనకి వాక్యం నేర్పిస్తాడు. హల్లెలూయా. అది చూడండి అంత మంచి దేవుడు. ఇక్కడ మిస్ అయిపోయినా కూడా పరలోకంలో ఎవరిని అంత మంచి దేవుడు చూడండి, కూర్చోబెట్టి నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడే కళ్ళ మేలుకొని, ఇక్కడే చురుకుగా ఉంటూ, ఇక్కడే ఆత్మలో తీవ్రంగా మనం ఉంటూ దేవుని కోసం ప్రయాసపడుతూ వచ్చే ప్రతి శోధనను కానీ జయించామనుకోండి, పైన వెళ్తాం. హల్లెలూయా. 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 There are gradings of works and there are categories of positions in heaven. There is this thing called better resurrection అనే మాట ఉందన్నమాట. అందరూ ఒకే రకమైన రెజరెక్షన్తో, పునరుద్ధానంతో లేపబడరు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికిప్పటికి నేను మార్క్ సార్ ఇద్దరు వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన విపరీతంగా వెలిగిపోతుంటాడు. అదో కదా, విపరీతమైన బ్రైట్ లైట్ ఉంటాడు అనమాట. ఎవరు? మార్క్ సార్. నేను కొంచెం లైటే ఉంటుంది అన్నట్లు. ఎందుకని? ఆయన చాలా చేసాడు, చాలా కష్టపడి, చాలా ప్రయాసపడ్డాడు కాబట్టి. అర్థమైందా? అప్పుడు ఎక్కువ లైట్ ఉంటుంది అనమాట. ఓ దేవుని రాజ్యంలో బాగా పాటుపడి ప్రయాసపడ్డాడు, నమ్మకం ఉన్నారు ఈయన అని చెప్పేసి, చాలా శోధనలు వచ్చాయి, జయించారు, తట్టుకొని నిలబడ్డారు, గెలిచారు, నెగ్గారు అని చెప్పేసి వాళ్ళు వెళ్తారు ఎక్కువ ఉంటుంది లేపబడేటప్పుడు అన్నట్లు. అర్థమైందా? ఆటోమేటిక్గా ఈ చిన్న లైటు పెద్ద లైట్కి లోబడాల్సిందే. లేచిన తర్వాత, లేపబడిన తర్వాత ఈ చిన్న లైటు పెద్ద లైట్ కింద ఉండాల్సిందే, పెద్ద లైట్ చెప్పినట్టు చేయాల్సిందే అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంకి వెళ్ళిన తర్వాతకి మార్క్ అంకుల్ గారు కొంచెం నీళ్ళు అందుకోరా, నేను అసలు అనేదానికి ఆస్కారమే లేదు. అర్థమైందా? కొంచెం నీళ్ళు అందుకోవాలంటే ఇమీడియట్గా నేను చేయాల్సిన ఆస్కారమే ఉంటుంది అనమాట. ఎందుకంటే కింద కేటర్లో ఉండే పై కేటర్ కూడా పనులు చెప్పరు కదా, పై కేటర్లు ఉండే వాళ్ళు కింద కేటర్లకు పనులు చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంత బాగా పని చేస్తాం, పైన అంత బాగా పెత్తనం అనేది వస్తుంది. హల్లెలూయా. పెత్తనం కావాలనుకునే వాళ్ళు ఇక్కడ పొర్లు దండాలు పెట్టాలి. ఏం పెట్టాలి? కుర్చీ ఉన్నా కూర్చోకూడదు అనమాట, పక్కనే పొర్లు దండాలు పెడుతుండాలి. కుర్చీ పక్కన ఏడ మట్టి ఉంది, కుర్చీ కింద ఏడ మట్టి ఉంది అన్నట్టుగా చూస్తుండాలి, క్లీన్ చేయాలని చెప్పేసి. కుర్చీలో వేరే వాళ్ళు కూర్చోబెట్టిన ఆయన మట్టి ఏమన్నా చెప్పు ప్రభా క్లీన్ చేస్తున్నట్టుగా ఉండాలి భూమి మీదే మనం. హల్లెలూయా. హల్లెలూయా.
అప్పుడు పైకి వెళ్ళిన తర్వాతకి కుర్చీ పక్కన మట్టి ఉండదు, కుర్చీ ముందు నువ్వే కూర్చుంటావు అన్నట్లు. హల్లెలూయా. అయితే ఈ జయించే వాళ్ళకి దేని బట్టి? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తమిచ్చు సాక్ష్యాన్ని బట్టి జయిస్తే, ఎవరిని? శోధకుడిని, వాడు తెచ్చే శోధని జయిస్తే గొప్ప బహుమానం అనేది, రివార్డ్ అనేది దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం, విశ్వాసుల పట్టిక 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఎవరు? సరే, వాళ్ళే ఎవరు అని. మార్తా మరియమ్మ వాళ్ళు స్త్రీలు లాజర్ని మళ్ళీ తిరిగి పొందుకున్నారు. హల్లెలూయా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం పొందుకున్నది. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఏం పొందుకొనగోరి? కొందరైతే అది మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. చూసారా, మాకు ఈ లైట్ సరిపోదు, ఇంకొంచెం వెలుతురుతో లేపాలి పైకి లేసేటప్పుడు అన్నట్లు కొందరైతే కూడా శ్రమలా ఉండిలే మాకు అప్పుడే విడుదల వద్దులే అన్నట్లు ప్రవర్తించారంట. ఎవరు? కొందరు స్త్రీలు. హల్లెలూయా. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి శ్రేష్టమైన పునరుద్ధానము. హల్లెలూయా. యాతన పెట్టబడ్డం అంటే ఏంది? కష్టపెట్టబడ్డమే కదా. హల్లెలూయా. బాధ కదా, చింత కదా, విచారం కదా. హల్లెలూయా. యాతన అంటే టార్చర్ అనొచ్చా? యాతన అంటే టార్చర్ అనొచ్చా? టార్చర్ పెట్టబడ్డారు అన్నమాట వాళ్ళు. అయితే ఎందుకంట? మరి శ్రేష్టమైన పునరుద్ధానం, బెటర్ రిజరక్షన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. బెటర్ రిజరక్షన్ అని ఉంటుంది. అదే ఉందా? బెటర్ రిజరక్షన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, లేదా? బెటర్ రిజరక్షన్ అని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత బాగా శోధనలు జయిస్తామో అంత మంచి పునరుద్ధానం దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. పునరుద్ధానం, మంచి పునరుద్ధానం అనేది ఉంది, శ్రేష్టమైన పునరుద్ధానం అనేది ఉంది, మరీ శ్రేష్టమైన పునరుద్ధానం అనేది ఉంది. హల్లెలూయా. అయితే మనం యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే 13వ వచనం 14వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. ఎందుకంట? దుష్టుని ఏం చేశారంట? వారు దేన్ని బట్టి జయించారు? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తమిళ సాక్ష్యాన్ని బట్టి. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం నిలిచి ఉండింది కాబట్టి వాళ్ళు సాక్ష్యం చెప్పగలిగారు. దేన్ని బట్టి? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, వారిల్లో నిలచి ఉండిన వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పారు? సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. వారిల్లో వాక్యం నిలిచి ఉండకపోతే సాక్ష్యం వాళ్ళు చెప్పలేరు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మ దేంతో నిండుకొని ఉండాలంటే దేవుని వాక్యంతో నిండుకొని ఉండాలి. మన హృదయం దేంతో నిండుకొని ఉండాలంటే సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో మంచి వాక్యాన్ని లోపల ధనముగా పెట్టుకోవాలి. హల్లెలూయా. అలాగే 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా.
భయపడడం అనేది శోధన. అది శోధకుడు తీసుకొస్తాడు. భయపడు అని భయాన్ని కలిగించేలాగా శోధన అనేది సాతాను తీసుకొస్తాడు. ఇప్పుడు మనం జయించాలి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభువు రక్తం బట్టి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు బట్టి నేను భయాన్ని జయిస్తున్నాను. నేను భయపడనంటే వచ్చిన భయం అనే శోధనని నువ్వు జయించినట్టు. ఏం చేసినట్టు? జయించినట్టు. అదే పాపానికి సంబంధించి దేనికి సంబంధించి రకరకాల శోధనలు వచ్చినా కూడాను దేవుడు ఎంత శోధన అలౌ చేస్తాడు? దేవుడు ఎంత శోధన పర్మిట్ చేస్తాడు? సహింపగలిగినంత మట్టుకే శోధన దేవుడు అనుమతిస్తాడు. అంతకంటే ఎక్కువ దేవుడు శోధింపబడనీయడు. హల్లెలూయా. అది గెలవగలిగే శోధనే అనుమతిస్తాడా, గెలవలేని శోధన అనుమతిస్తాడా? అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు శోధన వచ్చినా కూడా ఇది గెలవగలిగిందే, ఇది దీనిలో జయం పొందుకొన తగినదే, ఇది అసాధ్యమైంది ఏమీ కాదు, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దీంట్లో నాకు విజయము రాబోతున్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. శ్రమలో నేను తోడుగా ఉంటాను, విడిపిస్తాను. చూసారా? హల్లెలూయా. అది మనం ఫాయిదా చేసుకోగలిగితే, దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, మనం జయం పొందుకుంటే, జయం పొందుకోవడాన్ని బట్టి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. హల్లెలూయా. 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 ఇప్పుడు చూడండి, ఆ కార్పెట్ లైన్ వరకు నేను ఆ కార్పెట్ లైన్ దాటాను అనుకోండి, తెలియని బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఏం దాటితే? ఆ కార్పెట్ లైన్ దాటితే, ఈ కార్పెట్ లైన్ దాటితే నేను తెలియని బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. తెలియని కొత్తమైన రకమైన ఆత్మస్థితిలోకి నేను వెళ్తాను, చాలా బెనిఫిట్స్ అనుభవిస్తాను అనమాట. నేను వాక్యాన్ని చేతపట్టుకొని ఆత్మ నడిపిమని బట్టి నడుచుకుంటూ వస్తాను, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వస్తాను, ముందుకు కొనసాగుతున్నాను. ఏం చేస్తున్నాను? ముందుకు కొనసాగుతున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్ దాటితే నాకు బెనిఫిట్స్ అనేవి రాబోతున్నాయి అని చెప్పేసి ఎవరికి తెలుసు? ఫస్ట్ దేవుడు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎత్తిపెట్టింది దేవుడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు మనకి బెనిఫిట్స్ వచ్చినా రాకపోయినా మనం నడవకూడదు అనేది వాడి ఉద్దేశం. మనకి బెనిఫిట్స్ వస్తాయా, బెనిఫిట్స్ రావా, ఇవన్నీ సాతానికి సెకండరీ. వాడు బతుకుండకూడదు, బతుకున్నాడా సరిగా నడవకూడదు, నడుస్తున్నాడా కొంటాలి, కొంటుతున్నాడా కూర్చోవాలి. ఇదే అదొక వాడి ప్లాన్ అంతా అదే. నాకు ఎంతో కొంత రావాలి, కనీసం ఎంతో కొంత నేను వాడి దగ్గర నుంచి లాక్కోవాలనే తప్పన ఉంటుంది అనమాట. అయితే శోధన అనేది వస్తుంది. ఏమొస్తుంది? శోధన అనేది వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి, భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి, రక్తం గార్చి, మరణించి, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభువుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్,
నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.